ఈరోజు మా ఇంట్లో సమ్మక్క సారక్క పూజ అనమాట. చూడండి, చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ అండి, చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. వీడియో ఏంటంటే సమ్మక్క సారక్క జాతర ఎవరికి లాస్ట్ అండి. మొన్న సారలం వచ్చింది గద్దె మీదకి, నిన్న సారక్క వచ్చింది. సో ఇవాళ ఒక్కరోజు మనకు గద్దెల మీద దర్శనం చేసుకోవచ్చు. రేపు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు వనంలోకి వెళ్ళిపోతారు, వనదేవతలు. సో మనం ఏది ఉన్నా కానీ వాళ్ళు వచ్చేలోపు పూజ చేసుకోవాలని ఒకటి ఉంటుంది. బట్ నేను ఏంటంటే మధ్యలోంచి వెళ్ళిపోయినట్టు అయింది, మర్చిపోయినట్టు అయిపోయింది. సో మొన్న చేసుకుందామంటే వీలు అవ్వలేదు. సో ఇవాళ సమ్మక్క సారక్క చేసుకుందాం, లాస్ట్ డే కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంట్లో పూజ చేసుకొని బంగారంతో, బంగారం అంటే బెల్లం అనమాట, బెల్లంని డైరెక్ట్ బెల్లం అనకుండా బంగారం అంటారు. సమ్మక్క సారలు మాకు సమర్పించుకునేది, మనం ప్రేమతో సమర్పించుకునేది బంగారం అంటారు అనమాట. సో ఆ బంగారాన్ని ఈ అమ్మవారికి కేజీ, ఆ అమ్మవారికి కేజీ తీసుకొని వచ్చి, అంటే మన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే, సపోజ్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళెత్తి జోపించుకుంటారు, కొంచెం హెల్త్ బాగాలేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే కూడా వాళ్ళెత్తి జోపించుకొని పంచుతారనమాట. సో నేను మట్టుకు ఇలా ఇంట్లో కేజీ బంగారం తీసుకొని అమ్మవారికి ఇవాళ సమర్పించుకుందాం అనుకుంటున్నాను. ఇలా ఫ్రైడే వచ్చేసింది. సో ఇది కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది. మళ్ళీ రేపు సాటర్డే అమ్మకి ఇవాళ నేను కోడిని కోసుకుంటాను అనమాట. సో ఇవాళ అమ్మవారికి నేను ఒక చిన్న గద్దె ఉందనమాట, ఆ గద్దె మీద సమ్మక్క సారని కూర్చోబెట్టుకొని, అమ్మవారు ఏంటంటే కుంకుమ బరడి రూపంలో వస్తుంది అంటారు. సో నేను కూడా ఇంట్లో ఒక చిన్న కుంకుమ బరడి పెట్టుకొని దాంట్లో కుంకుమ పెట్టుకుంటాను. ప్రతి ఇయర్ చేంజ్ చేసుకుంటాను అనమాట, ప్రతి సంవత్సరం చేసుకుంటాను సమ్మక్క సారలమ్మకి. సో ఉడిబియ్యం పోసుకొని అమ్మవారిని గద్దె పైన కూర్చోబెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని, అక్కడ మనము ఎక్కడైతే దగ్గర ఉంటుందో ఏమంటారు, మేడారం వెళ్ళలేని వాళ్ళు కరీంనగర్లో మినీ సమ్మక్క సారక్క జాతర అని జరుగుతుందన్నమాట. ఇసుకేస్తారని జనం ఉందంట. సో ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నాను, ఏమవుతుందో చూడాలి. సో ఇవాళ లాస్ట్ డే కదా, మళ్ళీ రేపు వనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చాలామంది వాళ్ళ గవర్నమెంట్ కూడా హాలిడే ఇచ్చింది, మా తెలంగాణ గవర్నమెంట్. సో ఇవాళ నేను ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట. ఇద్దరు అమ్మ వాళ్ళకి ఉడిబియ్యం పోసుకుంటాను. సో నా గద్దె చూపిస్తారండి. సో ఇది గద్దెలాగా పెట్టుకున్నాను అనమాట. ఒకటి చిన్న చెక్కని, ఆ చెక్కని మనం గద్దెలాగా పూజించుకుంటాం అనమాట. ఈ గద్దె మీద ఒక ఫైవ్ రూపీస్ కాయిన్, ఇదే కుంకుమ బరడి అనమాట. ఇందులో మొత్తం కుంకుమ నింపుకున్నాను. జస్ట్ అమ్మవారిని రెడీ చేసి కూర్చోబెట్టుకున్నాను. బట్ అమ్మవారిని రెడీ చేసుకొని కూర్చోబెట్టుకున్నాను. ఇంకా పూజకు అంటే అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా ఒక కోడి ఒక్కటి రావాలి, ఆ కోడి కోసం వెయిటింగ్ అనమాట. ఇదిగోండి బంగారము. నా షెల్ఫ్ చిన్నగా ఉంది కాబట్టి కేజీ పట్టదు. మళ్ళీ కవర్లో పక్క పెట్టుకున్నాను. ఇంకా దీపం కూడా వెలిగించాలి. సో మళ్ళీ పూజ అయిన తర్వాత కోడిని తీసుకొచ్చాక మీతో కలుస్తాను. ఓకే అండి. ఇదిగోండి మా సమ్మక్క సారలమ్మ, ఇదే గద్దె, నేను పెట్టుకున్న గద్దె ఇంట్లో. ఈ గద్దె మీద ఇంకో కంకవనంలో వెలిసింది అని అంటారు, అందుకే కంకవనం మా పక్కకు చాలా ఉందన్నమాట. కంకవనం అంటే నథింగ్ బట్ బ్యాంబూ ట్రీ ఉంటుంది కదా, బ్యాంబూ ట్రీ అనమాట. కంకవనం తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించుకున్నాను. దీపం పెట్టుకున్నాను ఇప్పుడే. ఇదిగో బంగారం కూడా సమర్పించుకున్నాను. ఇదిగోండి బంగారం కూడా సమర్పించేసుకున్నా. సో ఇప్పుడు ముక్కులు పెట్టేసుకోవడమే. ఒకటి ఏంటంటే కోడిని కోయడం, ఇంకొకటి అమ్మవారికి ఉడిబియ్యం వేయడం. ఇదిగోండి అమ్మవారి కోసం తీసుకొచ్చిన కోడి. సే హలో. మెయిన్ ధూపం అన్నమాట. ఇదిగోండి ధూపం కోసము గుగ్గిలం మైసాచి అవి తీసుకొచ్చా అనమాట. ఇప్పుడు అమ్మవారికి పోగేసుకొని మన తంతు ప్రారంభించడం. అమ్మవారికి, ఏ అమ్మవారికైనా ధూపం అంటే చాలా ఇష్టం అంటారు, అందుకే ధూపం కంపల్సరీ. పైన ప్లేస్ లేదు కాబట్టి కిందనే చేసుకుందాం. ఫస్ట్ సమ్మక్కకి ఉడిబియ్యం.
సో ఇది ఒక పక్కన పెట్టేసుకొని ఇది సారలమ్మ ఊడి బియ్యం. సో ఇప్పుడు తీసుకొని గద్దెపైకి వెళ్ళాలండి. ఇది ఇదిగోండి మా కోడి, మా సమ్మక్క కోడి. దీనికి బెల్లం శాఖ వద్దాం, జర్తిస్తుంది. నోరు పని చేయదండి. కళ్ళు మూతున్నావు ఎందుకే? సో పూజ అయిపోయిందండి. ఎట్టకేలకు సమ్మక్క సారలమ్మది అదే రోజు, జాతర రోజే పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండానే చేసుకున్నాను అనమాట. లాస్ట్ సండే చేసుకుంటా అనుకున్నాను, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక క్యాన్సిల్ అయిందనమాట. సో మళ్ళీ అందుకని ఇవాళ పెట్టుకున్నాను. ఫ్రైడే అమ్మవారు ఆజ్ఞ ఇచ్చారనమాట, ఇవాళ చేసుకో అన్నందుకు ఇవాళ చేసుకోవడం అయింది. శుక్రవారం రోజు మళ్ళీ సమ్మక్క గద్దె మీద, సమ్మక్క సారలమ్మ గద్దెల మీద ఉన్న రోజు నేను ఇంట్లో పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇలా బంగారం పెట్టుకొని అమ్మవారికి కోడి కోసుకున్నాను. కోడి కొంచెం సతాయించిందనే చెప్పాలి, ఒక హాఫ్ అన్ అవర్. ఎందుకంటే నేను బంగారం జోకిచ్చే మొక్కుకున్నాను అనమాట. అది ఈ సంవత్సరం నెరవేరలేదు. దేవుని దయ వల్ల అన్నీ సానుకూలంగా అనుకూలంగా ఉంటే వచ్చే సంవత్సరం మేడారం వచ్చి జోగించుకుంటాను మొక్కా అనమాట. ఇదిగోండి మా హాల్లో దుర్గమ్మకి వెళ్ళి దండ వేసుకున్నాను. నాకు ఇలా కొన్ని కనకంబరాలు పూలు దొరికాయండి. కనకంబరాలు నాకు ఫేవరెట్ ఫ్లవర్ అంటే కనకంబరాలు అనమాట. సో నేను పెట్టుకోకుండా వాళ్ళ దేవుళ్ళకి ఇలా హాల్లో కలశంలో అలా పెట్టుకున్నాను అనమాట. సో ఫ్రైడే కలిసి వచ్చింది, ప్లస్ అన్నీ కలిసి వచ్చినాయి. మా దుర్గమ్మ కలిసి వచ్చింది, ఇవాళ అన్ని విధాలుగా కలిసి వచ్చిందండి. ఏదైనా మనం అనుకుంటే కానీ ఇలా దానికదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇవాళ ముగ్గు కూడా డిఫరెంట్గా వేసుకున్నాను అనమాట. జాజు వేసుకున్నాను, వాకిట్లో జాజు వేసుకొని ఒక కమలం పువ్వు వేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే పండగ అట్మాస్ఫియర్ మన ఇంటి ముంగిట్లతోనే బయటపడుతుందండి. అంటే ముగ్గులు, పువ్వులు, తోరణాలు ఇవన్నీ. బట్ నేను తోరణం పెట్టడం మర్చిపోయినా, అందుకే కంకవనంలోకి వెళ్ళి కంక లీవ్స్ తీసుకొచ్చినాయి కదా ఆకులు, అవే కంక ఆకులు కూడా ఇంటి ముందు అలంకరించుకున్నాను అనమాట. ఆ లోపల అమ్మవారికి పెట్టుకున్నాను, ఇక్కడ బయట డోర్కి పెట్టుకున్నాను, ప్లస్ హాల్లో కూడా పెట్టుకున్నాను అనమాట. నాకు అంటే సరిపోయే మందం వచ్చినాయి. అసలు తెంపేటప్పుడు అనిపించలేదు సరిపోదు అనుకున్నాను, బట్ సరిపోయిందనమాట. సో ఇదండి ఇవాళ నా సమ్మక్క సారలమ్మ పూజ అనమాట. ఇదిగోండి మొత్తానికి దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాను ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మవారిని కలుసుకోవడం అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే గద్దెల మీదకి వెళ్ళి అక్కడ వేసి రావాలి ఈ ఒడిబియ్యమును బంగారాన్ని. ఇదిగోండి నా నిత్య పూజ. ఇవాళ నా నిత్య పూజల్లో అమ్మవారికి మల్లెపూదండ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది మా అమ్మవారి వల్ల. సో ఇదండి నా ఇవాల్టి వీడియో. సో ఇదండి మా ఇంట్లో పూజ. మీకు ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేడారంలో మట్టుకు ఇసుకేస్తరాలని జనం ఉందండి. మా కరీంనగర్లో మట్టుకు రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉన్నాయి. దీన్ని మినీ సమ్మక్క సారక్క జాతర అంటారు. సో మినీ మేడారం అని కూడా అంటారు. నేను అక్కడ కూడా వెళ్తే వీడియో తీసి పెడతానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.